ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ నగరంలో వీధి కుక్కల పెరుగుతున్న సంతతిని నియంత్రించేందుకు యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వీవీ సత్యనారాయణ తెలిపారు. ప్రజల నుండి అందుతున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలను మరింత వేగవంతం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మంగళవారం దోమలపేట ప్రాంతంలో పర్యటించిన కమిషనర్ వీధి కుక్కలను పట్టుకునే విధానాన్ని ప్రత్యేకంగా పరిశీలించారు. ప్రత్యేక బృందాల ద్వారా కుక్కలను సురక్షితంగా పట్టుకుని ఏబీసీ కేంద్రాలకు తరలించే ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని వివిధ ప్రాంతాల నుండి అందుతున్న ఫిర్యాదుల మేరకు వీధి కుక్కలకు ఏబీసీ శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డాగ్ స్కీమ్ స్టార్ట్ కూడా మనకి స్కీమ్ వచ్చారు. ఈ డాగ్ స్కీమ్ ద్వారా ప్రతిరోజు కూడా మా వెంటుంటారు. ఏదైతే డాగ్స్ ఉన్నాయి డాగ్స్ తీసుకెళ్తాం. డాగ్స్ కి సంబంధించి కొంచెం రెండు టైప్స్ డాగ్స్ ఉంటాయి. ఒకటి క్రూషియల్ అంటే అగ్రెసివ్ డాగ్స్ కూడా ఉంటాయి. అగ్రెసివ్ డాగ్స్ ని మెయిన్ క్యాచ్ చేసి వాటికి బర్త్ కంట్రోల్, యాంటీవైరస్, యాంటీబయాటిక్ సంబంధించి బర్త్ కంట్రోల్ కి ఆపరేషన్ చేయించి వాటిని మన ఒక సంరక్షణ కేంద్రం కూడా పెట్టాం. మనం అక్కడ జగన్నాథపురంలో ఆ సంరక్షణ కేంద్రాన్ని వాటిని మెయింటైన్ చేస్తూ ఉంటున్నాం. అదే